అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. ఇవాల్టి ఈ వీడియోలో కెరీర్ గ్యాప్ గురించి గ్రౌండ్ రియాలిటీ డిస్కస్ చేద్దాం. డెఫినెట్లీ మీలో చాలామందికి ఈ గ్రౌండ్ రియాలిటీ నచ్చకపోవచ్చు. ఆబ్వియస్లీ ఎవరైనా సరే మిమ్మల్ని మీకు జాబ్ రావడం కష్టం ఆర్ మీకు జాబ్ రాదు అంటే మీకు కోపం వస్తుంది. బట్ దయచేసి ఈ వీడియో మొత్తం పేషెంట్గా వాచ్ చేయండి. ఎంతో కొంత హెల్ప్ అయితే ఈ వీడియో మీకు చేస్తుంది. ఒకవేళ వీడియో మొత్తం వాచ్ చేశాక టైం వేస్ట్ అయింది, నాకు కొత్తగా ఏం తెలియలేదు అనుకుంటే హిట్ దాట్ డిస్లైక్ బటన్. ఓకే, అగైన్ నేను చెప్తున్నవన్నీ కూడా నేను పర్సనల్గా బయట చూసినవి ఆర్ విన్నవే. మిగతా ఇన్ఫ్లుయెన్సెస్ లాగా నేనేదో కొత్తగా కోర్సెస్ లాంచ్ చేసో ఆర్ ఏదో టైంపాస్ కోసం మాట్లాడట్లేదు. గత 7 yearsగా యూట్యూబ్లో ఎడ్యుకేషన్ సంబంధించిన కంటెంట్ చేస్తున్నాను. ఐఎమ్ మై సెల్ఫ్ అ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ టూ ఇన్ అ గుడ్ కంపెనీ. బుక్స్ రాశాను, సో ఐ హ్యావ్ దట్ ఎక్స్పర్టీస్. కాబట్టి జస్ట్ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్ బిఫోర్ జంపింగ్ ఇన్ టు కంక్లూషన్స్. కమింగ్ టు ద పాయింట్ నెంబర్ 1, మీకు కనుక కెరియర్లో గ్యాప్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్గా ఒక డెసిషన్ తీసుకోండి. మీరు ఐటీ ఇండస్ట్రీలోనే ఉండి జాబ్స్ కోసం ఇంకా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? ఈ డెసిషన్ బాగా గట్టిగా స్ట్రాంగ్గా తీసుకోండి. బికాస్ ఐ నో ఒక 4 to 5 years ముందు మీరు చూసుకుంటే మీరు ఒక 6 months 7 months కోర్సులు చేసేసి ఈజీగా అట్లీస్ట్ ఒక బిగినర్ లెవెల్ ఐటీ జాబ్ కొట్టేయడానికి ఛాన్సెస్ ఉండేవి. కానీ ఇప్పుడు అలా లేదు. అందుకనే కొన్నేళ్ల క్రితం వరకు చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేసేవారు, బ్యాంక్ జాబ్స్కి ట్రై చేసేవారు. బట్ అక్కడ ఏమీ క్రాక్ చేయలేకపోతున్నాం అనుకుంటే అప్పుడు వచ్చేవారు, అమీర్పేటలో కోర్సులు చేసేవారు 6-7 months, మహా అయితే 1 year, అండ్ ఆ తర్వాత జాబ్ వచ్చేసేది అండ్ దే యూస్ టు సెటిల్ ఇన్ ద ఐటీ కెరియర్. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు. బికాజ్ బయట టాలెంట్ పూల్ బాగా ఇంక్రీజ్ అయిపోయింది అండ్ దానికి రివర్స్లో ఆపర్చునిటీస్ ఏమో బాగా తగ్గిపోయాయి. దీనివల్ల ఏమైంది? ఇదివరకు టాలెంట్కి డిమాండ్ ఉండేది, ఎంప్లాయీస్కి డిమాండ్ ఉండేది ఐటీ ఇండస్ట్రీలో. ఇప్పుడు కంపెనీస్కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. పోస్ట్ కోవిడ్ తర్వాత కూడా 1 year బాగానే ఉంది. ఆ తర్వాత ఈ రిసెషన్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెన్ అండ్ ప్రస్తుతానికి సిచ్యువేషన్ అంత తోపైతే ఏం లేదు. కాబట్టి జస్ట్ రీథింక్ అబౌట్ ఇట్. ఐటీ ఇండస్ట్రీకి ఇంకా వద్దాం అనుకుంటున్నారా? డెఫినెట్లీ జర్నీ అయితే ఈజీగా ఉండదు. కాబట్టి గట్టిగా ఒక డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే చాలామందికి దే వాంట్ సమ్ జాబ్ అండి. ఓకే, డబ్బులు ఎర్న్ చేయాలి అండ్ దే విల్ హ్యావ్ టు మేక్ సమ్ కెరియర్. దట్స్ ద గోల్. అంతే కదా, ఎవరికైనా అంతే, చాలామందికి అండి. సో దానికోసం ఐటీ ఇండస్ట్రీ ఐటీ జాబ్స్ ఈజీగా ఉండేవి కాబట్టి టార్గెట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఇదంతా ఈజీగా లేదు. ఇంకా అన్ని కష్టంగానే ఉన్నాయంటే కాదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూ డొమైన్స్ వెర్ యూ హ్యావ్ దట్ స్కోప్. ఎస్పెషలీ విత్ ద ఇంటర్నెట్ బూమింగ్ అండ్ సోషల్ మీడియా రెవల్యూషన్ చాలా కొత్త రోల్స్ ఉన్నాయి, చాలా కొత్త డొమైన్స్ ఉన్నాయి. వాటిలో ట్రై చేయొచ్చు. ఓకే, బట్ ఐటీ ఇండస్ట్రీలోనే ఉందాం అనుకుంటున్నారు, కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, దట్స్ వాట్ యూ వన్ గో అహెడ్ విత్ అనుకుంటే వాట్స్ ద రిమైనింగ్ వీడియో. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ఒకవేళ మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఒడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ ఒక డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 27th July స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దే విల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ టు ద కోర్స్ హైలైట్స్, మీకు 115కి పైగా లైవ్ సెషన్స్, 530కి పైగా సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ రిసోర్సెస్, 230కి పైగా అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్, 60కి పైగా ప్రాక్టీస్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ అండ్ ఇంకా చాలా ఉంటాయి. యూ కెన్ జస్ట్ గో టు ద పేజ్. దాంతోపాటు వీళ్ళందరూ కూడా ఆడియన్స్ స్కూల్ వల్ల హైరింగ్ పార్ట్నర్స్ అనమాట. దే హ్యావ్ అబౌట్ 500+ సచ్ హైరింగ్ పార్ట్నర్స్. ఆ తర్వాత దీస్ ఆర్ ఆల్ ది సక్సెస్ఫుల్ కెరియర్ ట్రాన్సిషన్స్ ఆఫ్టర్ ద కోర్స్ కంప్లీషన్. సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ వేస్లో, కొంతమంది కెరియర్ ట్రాన్సిషన్ పొందారు, కొంతమంది కెరియర్ గ్యాప్ తర్వాత వాళ్ళ కెరియర్ని మళ్ళీ స్టార్ట్ చేశారు, కొంతమంది కెరియర్లో అప్గ్రేడ్ అయ్యారు, కొంతమంది కొత్తగా వాళ్ళ కెరియర్ని లాంచ్ చేసుకున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే యూ క్యాన్ యాక్చువల్లీ రీడ్ దేర్ స్టోరీస్. ఇంకా కిందకి వెళ్తే యూ విల్ ఫైండ్ ద స్టాట్స్ అండ్ కెరియర్ సర్వీసెస్. ఆ తర్వాత వాళ్ళు మీకు చెప్పే సిలబస్ అనమాట. యూ విల్ హ్యావ్ కోర్ మాడ్యూల్స్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ ఆఫ్ దిస్, and then you'll have bonus modules which has all of this, and then you'll have career acceleration skills along with these tools. మీకు వాళ్ళు ఈ ప్రాజెక్టులు చేపిస్తారు. ఆల్సో ఇవన్నీ కూడా వాళ్ళ స్టూడెంట్స్ స్వయంగా చేసిన ప్రాజెక్టులు. ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఉంటే అగైన్ ఇందాక చూపించిన ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దే విల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాప్ ఒకవేళ మీకు 0 to 1 years ఉంటే నో ప్రాబ్లం అండి. చాలా కంపెనీస్ అసలు దీన్ని గ్యాప్గానే చూడవు, దే విల్ థింక్ యూ యాజ్ అ ఫ్రెషర్ ఓన్లీ. కాబట్టి మీరు ఎంత పాసిబుల్ అయితే అంత ఈ గ్యాప్ ఇంక్రీజ్ అవ్వకముందే ల్యాండ్ అప్ ఇంటూ సమ్ జాబ్. ఓకే, ఒకవేళ మీకు 0 to 1 years గ్యాప్ ఉంటే మీరు పెద్ద కంపెనీస్లో కూడా ట్రై చేయొచ్చు, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కూడా ట్రై చేయొచ్చు అండ్ యూ విల్ స్టిల్ హ్యావ్ ఆపర్చునిటీస్. 2 ways ఉన్నాయి. ఒకటేమో వైఆర్ రెఫరల్, తెలిసిందే. ఏం చేస్తారు,
ఆ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీని రెఫరల్ అడగండి. మీరు నిజంగా స్కిల్ ఉన్న వాళ్ళైతే మిమ్మల్ని రెఫర్ చేస్తారు, ఎందుకంటే మీకు జాబ్ వస్తుంది, వాళ్ళకి బోనస్ వస్తుంది. సెకండ్ వే ఈజ్ కోల్డ్ ఈమెయిల్. మంచి చాలా టూల్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్, చెప్తాను. యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ టూల్స్ ఫ్రమ్ విచ్ యూ కెన్ గెట్ ఈమెయిల్ ఐడీస్ ఆఫ్ హైరింగ్ మేనేజర్స్ ఆర్ రిక్రూటర్స్. సో అక్కడ నుంచి ఈమెయిల్ ఐడీస్ తీసుకుని వాళ్ళకి డైరెక్ట్గా ఈమెయిల్ చేయండి. మీ స్కిల్స్, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్, రెజ్యూమ్ అటాచ్ చేసి ఒక ఈమెయిల్ పంపించండి. అండ్ చాలా కేసెస్లో ఈ మధ్యన అట్లీస్ట్ కోల్డ్ ఈమెయిల్స్ వర్కౌట్ అవుతున్నాయి. సో పెద్ద కంపెనీస్లో అయితే ఇలా ట్రై చేయండి. చిన్న కంపెనీస్ అనుకోండి, అప్లై ఇన్ బల్క్. ఓకే, ఏది దొరికితే దానికి అప్లై చేసేయండి. ఓకే, అండ్ చాలాసార్లు అంటే ఇప్పుడు ఐ డోంట్ నో పీపుల్ ఆర్ డూయింగ్ దట్, బట్ ఒక కంపెనీకి అప్లై చేశాక రెస్పాన్స్ వచ్చే వరకు ఆగి ఇంకో దానికి అప్లై చేసేవారు. అది ఆ రోజులు పోయాయి. ఇప్పుడు సైమల్టేనియస్గా ఎన్ని కంపెనీస్ కనబడితే అన్ని కంపెనీస్కి అప్లై చేసేయండి. ఓకే, దిస్ ఈజ్ ఫర్ 0 to 1 years ఆఫ్ గ్యాప్. ఒకవేళ 1 to 2 years ఆఫ్ గ్యాప్ ఉంటే అగైన్ కొంచెం చెప్తున్నాను కదా, పెద్ద కంపెనీస్ అయితే ఎస్పెషలీ మిమ్మల్ని డైరెక్ట్గా వాళ్ళ రెగ్యులర్ హైరింగ్ ద్వారా తీసుకోవు. రెఫరల్స్ ద్వారాను, అగైన్ రెఫరల్స్ ద్వారా కూడా కష్టమే. కోల్డ్ ఈమెయిల్స్ ద్వారా కొంచెం వర్కౌట్ అవ్వచ్చు ఇఫ్ దర్ ఆర్ పొజిషన్స్ ఓపెన్ అండ్ యూ హ్యావ్ ద మ్యాచింగ్ స్కిల్. కొంచెం పాసిబిలిటీ ఉంది, బట్ ఛాన్సెస్ తక్కువ ఇన్ బిగ్ కంపెనీస్ ఫర్ షూర్. బట్ చిన్న కంపెనీస్లో యూ స్టిల్ హ్యావ్ ఆప్షన్. మోర్ దాన్ 2 years గ్యాప్ ఉంటే మాత్రం గైస్, మీకు నచ్చినా నచ్చకపోయినా ద ఫ్యాక్ట్ ఈజ్ ఇవాళ మోర్ దాన్ 2 years ఆఫ్ గ్యాప్ ఉన్న వాళ్ళని తీసుకోవడానికి ఆల్మోస్ట్ పెద్దగా ఏ కంపెనీ కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకన్నా మాకు స్కిల్ ఉంది కదా, గ్యాప్తో ఏం పని. చాలామంది ఇన్ఫ్లుయెన్సెస్ కూడా, మీరు కూడా స్కిల్ ఉంటే చాలు కంపెనీస్కి అంటారు కదా. స్కిల్ ఉంది అంటే ఇక్కడ లాజిక్ చాలా సింపుల్ అండి. లెట్స్ సే యూ హ్యావ్ 2 buckets. ఓకే, ఇదొక బకెట్, ఇదొక బకెట్. బకెట్ 1లోనేమో మోర్ దాన్ 2 years గ్యాప్ ఉన్న వాళ్ళు ఉన్నారు. బకెట్ 2లో ఏమో లెస్ దాన్ 2 years గ్యాప్ ఉన్న వాళ్ళు ఉన్నారు. లెట్స్ సే ఈ బకెట్లో ఒక 100 మంది ఉన్నారు, ఈ బకెట్లో ఒక 100 మంది ఉన్నారు. కంపెనీస్ ఏం ఆలోచిస్తాయంటే ఈ 100 మంది కంటే ఈ 100 మందిలో టాలెంటెడ్ పీపుల్, లెట్స్ దీంట్లో 50 మంది అయినా సరే టాలెంటెడ్ ఉంటే దీంట్లో 30 మందే ఉంటారేమో ఆర్ ఎందుకంటే తక్కువ ఉంటారేమో అనే ఫీలింగ్తో కంపెనీస్ వీళ్ళని చూస్ చేసుకుంటాయి. ఎందుకని మీకు చాలాసార్లు చెప్పాను, ప్రతి కంపెనీ హైరింగ్ చేయాలి అంటే ఆ హైరింగ్కి, ఆ ప్రాసెస్కి మాత్రమే దేర్ ఈజ్ అ బడ్జెట్ అలొకేటెడ్. ఆ బడ్జెట్ వేస్ట్ అవ్వకూడదు అంటే ఎక్కువ టాలెంటెడ్ పీపుల్ ఉన్న చంక్లోంచి మీరు హైరింగ్ చేస్తేనే మీకు హైరింగ్ బడ్జెట్ తక్కువ ఉంటుంది. కాబట్టి దే యూజువలీ చూస్ దిస్. అగైన్ దాన్ని మీరు తప్పట్లేరు, బికాస్ ఇట్స్ ద చాయిస్ ఆఫ్ ద కంపెనీ, అంతే కదా. సో మోర్ దెన్ 2 years గ్యాప్ ఉంటే గైస్ డెఫినెట్లీ ఇవాళ పెద్ద కంపెనీస్లో కష్టమే. చిన్న కంపెనీస్లో రేర్లీ దే లుక్ ఫర్ పీపుల్ హూ ఆర్ మోర్ దెన్ 2 years ఆఫ్ గ్యాప్ యాజ్ వెల్. ఓకే, ఒకవేళ తీసుకుంటున్నా సరే శాలరీస్ బాగా తక్కువ ఉంటాయండి. బట్ ఒకవేళ మీకు మోర్ దెన్ 2 years గ్యాప్ ఉండి కూడా లెట్స్ సే 5,000 10,000 ఇస్తున్న కంపెనీ ఒకవేళ ఆఫర్ ఇచ్చినా సరే డోంట్ లీవ్ దాట్. డెఫినెట్లీ వెళ్ళి యాక్సెప్ట్ చేసేయండి. ఎందుకంటే ఆ కంపెనీలో లెట్స్ సే వాళ్ళు 15,000 ఇస్తున్నారు. ఆ 15,000తో మీరు 1 or 1.5 years పనిచేశాక అప్పుడు యూ కెన్ యాక్చువల్లీ షిఫ్ట్ టు అ గుడ్ కంపెనీ. ఆ తర్వాత మీరు యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఆర్ ఎక్కువ శాలరీస్ ఇచ్చే బిగ్ కంపెనీస్లో కూడా షిఫ్ట్ అవ్వచ్చు. బికాస్ ఆఫ్టర్ 1 to 1.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అప్పుడు మీ ప్రీవియస్ 4 years 3 years గ్యాప్ చూడరు. బికాస్ మీ రీసెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, యూ ఆర్ వర్కింగ్ ఇన్ సంథింగ్ అండ్ అక్కడ నుంచి మీరు స్విచ్ అవుతున్నారు. సో ఇట్స్ జస్ట్ అ స్విచ్. కాబట్టి అక్కడ మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. సో నేనేమంటానంటే మోర్ దెన్ 2 years ఆఫ్ గ్యాప్ ఉంటే డెఫినెట్లీ కష్టమే, బట్ వస్తున్నాయి అనుకుంటే వెళ్ళండి, జాయిన్ అయిపోండి. కానీ చెప్పినట్లుగా మెజారిటీ కేసులో మీకు ఆఫర్స్ రాకపోవచ్చు. ఆ కేసులో ఏం చేయాలి? ద ఓన్లీ ఆప్షన్ యూ హ్యావ్, అందుకే ముందు చెప్పాను, డూ యూ వాంట్ టు స్టే ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ ఆర్ నాట్ అని చెప్పి డిసైడ్ అయిపోండి. ఇఫ్ యూ వాంట్ టు స్టే, ఆఫర్స్ రావట్లేదు అంటే ఖాళీ కూర్చుంటారా? ఆర్ కోర్సుల తర్వాత కోర్సులు తీసుకుంటూ వెళ్ళిపోతారా? రెండు కరెక్ట్ కాదు. స్టార్ట్ ఫ్రీలాన్సింగ్. అగైన్ మీరు అనొచ్చు, అన్న ఫ్రీలాన్సింగ్లో ఆపర్చునిటీస్ రావు, డబ్బులు సంపాదించలేము, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ కాంపిటీషన్ లేదండి, ఎవ్రీవేర్ దెర్ ఇస్ కాంపిటీషన్. బట్ అగైన్ చెప్తున్నాను కదా, మీకు స్కిల్ ఉంటే ఫ్రీలాన్సింగ్లో మీరు నార్మల్ జాబ్స్ కంటే ఎక్కువ సంపాదిస్తారు. ఇక్కడ కూడా ఆఫ్టర్ 1-2 years యూ కెన్ స్విచ్ టు అగైన్ బిగ్ కంపెనీస్ ఫ్రమ్ అ ఫ్రీలాన్సర్ టు అ ఐటీ ఎంప్లాయ్. దట్స్ పాసిబుల్ బికాస్ ఫ్రీలాన్సింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో కౌంటెడ్ యాజ్ ఎక్స్పీరియన్స్. బట్ డెఫినెట్లీ మీకు స్కిల్ బాగుంటే ఫ్రీలాన్సింగ్లో మీరు డబ్బులు బాగా సంపాదిస్తారు. ఓకే, జస్ట్ ఫిక్స్ టు 1 domain. అగైన్ దీంట్లో కూడా బాగా డీప్లోకి వెళ్ళిపోకండి. బీ గుడ్ విత్ 1 domain. లెట్స్ సే వెబ్ డెవ్ చేస్తున్నారు, వెబ్ డెవ్లో బీ స్ట్రాంగ్. ఓకే, డేటా సైన్స్, క్లౌడ్, డెవాప్స్ అన్నిట్లో దొరకకండి. బీ స్ట్రాంగ్ విత్ 1 అండ్ దాంట్లోనే ప్రాజెక్ట్స్, దాంట్లోనే పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి. ఓకే, ఫ్రీలాన్సింగ్ అయితే డెఫినెట్లీ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. బట్ ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు ఈ వీడియోలు చెప్పిన మొత్తం కూడా
ఇట్స్ ఓన్లీ వ్యాలిడ్ వెన్ యూ హ్యావ్ ద స్కిల్. ఓకే, సో ఈ స్కిల్ పాయింట్ వ్యాలిడే, కానీ ఆ స్కిల్ ఉన్నప్పుడు ఆ కంపెనీస్ మిమ్మల్ని గుర్తించాలి అంటే ఆ గ్యాప్ ఫ్యాక్టర్ కూడా వస్తుంది. ఓకే, స్కిల్ కెన్ బి ఎనీథింగ్, అగైన్ చెప్తున్నాను కదా. ఒకవేళ మీరు జస్ట్ కాలేజ్లో ఉన్నారనుకుంటే డిఎస్ఏ ఒకటే వచ్చినా సరిపోతుంది, బట్ గ్యాప్ పెరిగే కొద్దీ మీకు స్కిల్స్ పెరుగుతూ ఉండాలి. బికాస్ అట్లీస్ట్ యూ వుడ్ హ్యావ్ టు జస్టిఫై యర్ గ్యాప్ ఆఫ్టర్ లెట్సే. అంటే మీనింగ్ ఏంటంటే మీకు 4 years గ్యాప్ ఉంది అండ్ ఒక చిన్న కంపెనీ ఆఫర్ ఇచ్చింది, ఇంటర్వ్యూలో ది లాస్ట్ క్యూ ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది, గ్యాప్లో ఏం చేసావు, సో జస్టిఫై చేసుకోవాలి. ఈ కోర్స్ నేర్చుకున్నాను, ఈ ప్రాజెక్టులు బిల్డ్ చేశాను, ఆ విధంగా. ఓకే, డెఫినెట్లీ ఐ మీన్ దిస్ ఈస్ అ లాంగ్ వీడియో, ఐ నో ఎంత వచ్చింది తెలియదు లెంత్, బట్ అర్థమైంది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అవ్వకపోతే ఐఎమ్ స్టిల్ విత్ ద సేమ్ వర్డ్, గో అహెడ్ అండ్ డిస్లైక్, లేకపోతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.